యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు ఆయన యోసేపు కుమారుడైన యేసు కాడా ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనుడి, సనుగుకొనకుడి. హల్లెలూయా. ఎన్నవ గుంపమ్మా ఇది? 5వ గుంపు. దేవాతి దేవుడు ఎన్ని గుంపులు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పొందుపరిచాడంటే 7 గుంపులను పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. హల్లెలూయా. ఒకటి సూచక్రియల ఆధారంగా వెంబడించే గుంపు, 2 ఆయన ప్రవక్తని అనుకొని వెంబడించే గుంపు, 3 తిండి కోసము రొట్టె ముక్కల కోసం వెంబడించే గుంపు, 4వ గుంపు అవిశ్వాసమైన గుంపు. ఈరోజు 5వ గుంపు, 6వ గుంపు, 7వ గుంపు కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. ఏమిటయ్యా 5వ గుంపు అనంటే? సనుగుకొనే గుంపు. ఎవరి మీద సనుగుకుంటూ ఉన్నారో తెలుసా? సాక్షాత్తు దేవాది దేవుని మీదే సనుగుకుంటూ ఉన్నారు. ఎందుకు సనుగుకుంటూ ఉన్నారంటే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆహారమును జీవమును నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట వారికి వినడానికి వినసొంపుగా లేదు. వాళ్ళు సనుగుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇతను యోసేపు కుమారుడు కాదా? ఇతని తల్లి మరియ కదా? ఇతనికి సహోదరులు లేరా? ఇతను వడ్లవాడి కుమారుడు కదా? మా మధ్య పుట్టాడే, మా మధ్య పెరిగాడే. ఏంటి ఆకాశము నుంచి నేను దిగి వచ్చానని ఏదో గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటని చెప్పి వారు సనుగుకోవడము మొదలు పెట్టారు. ఇది ఎవరు విన్నారయ్యా అంటే దేవాతి దేవుడు విన్నాడు. హల్లెలూయా. వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మీ హృదయంలో సనుగు కొనకుడి. ఎక్కడ సనుగు కొనవద్దు అయ్యానంటే అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి. హల్లెలూయా. ఈరోజు మనకి సనుగుళ్ళు ఎక్కువ. దీనికోసము పెద్దగా మనము చర్చించుకో అవసరం లేదు. సనుగులు ఎక్కడ ఉంటాయి అని అంటే దేవాలయంలోనే సనుగులు ఉంటాయి. ఎవరి మీద సనుగుతారు? మొదట అనంటే దేవాంతి దేవుని మీద సనుగుతారు. రెండవదిగా ఎవరి మీద సనుగుతారంటే యాజకుడి మీద సనుగుతారు. అందులో సందేహమేమీ లేదు. రక్షణ పొందక ముందు నేను దేవాంతి దేవుని ఎన్నో సనుగులు కొన్నాను. ఇంత కష్టపడి ఉద్యోగము ఇదిగో సాధించడానికి నేను చదువుకున్నాను. ఎక్కడ పెట్టావు, ఎక్కడ ఉన్నావు అని చెప్పి రకరకాల, నీ నామాన్ని బీసీసీలో నేను చదువుకున్నానని చెప్పి రకరకాల సనుగులు మొదలు పెట్టాను. యాజకుల మీద కూడా సనుగులు మొదలు పెట్టాను. 5వ గుంపు ఏమిటనంటే సనుగుకొనే గుంపు. వారు దేవాంత దేవుని నమ్మడం లేదు. ఎందుకు అయ్యానంటే ఇతను మా మధ్య పెరిగాడు కాబట్టి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కాబట్టి, ఏమిటి ఇతను గొప్పగా మాట్లాడుతున్నాడు, జీవాహారము నేనే అని మాట్లాడుతున్నాడు ఏంటని సనుగుకుంటూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ ఉంటే దేవాతి దేవుని మీద సనుగుకుంటూ ఉన్నాం. ఈరోజు యాజకులు ఉన్నట్టు ప్రవచనాలు చెబుతూ ఉంటే, ఈరోజు నీ పాపము నీకు తెలియజేస్తూ ఉంటే, ఈరోజు మనం యాజకుల మీద సనుగుకుంటూ ఉన్నాం. ఈరోజు సనుగుకుంటూ ఉన్నామో. ఈరోజు దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సనుగు అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కు అవసరం లేదు. సనుగు అనే దానికి సనగడానికి ఇదిగో బలము అవసరం లేదు, శక్తి అవసరం లేదు. ఎలా సనుగుతాం తెలుసా? సమయం అనక అసమయం అనక సనుగుతూ ఉంటాం. ఒకరిని చూసి మనం నేర్చుకో అవసరం లేదు, లేదా ఎక్కడో డబ్బులు పెట్టి కొనుక్కో అవసరం లేదు. సనుగుడు అనేది చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యములు ఉన్న వారికి వచ్చేది ఏమిటయ్యానంటే, డబ్బులు లేకుండా కొనుక్కునేది ఏమిటయ్యానంటే సనుగుడు. ఈరోజు దేవాంత దేవుని మీద సనుగుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, నేను పాపం చేస్తూ ఉన్నాను, శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ పాపము చేసేమన్న సంగతి ద్వారా ఇదిగో కష్టాలు వచ్చాయని మర్చిపోయి మనం ఏమి చేస్తున్నామో తెలుసా? దేవాంతి దేవుడు కష్టాలు నాకే పెట్టాలా, నా బిడ్డల్ని ఏ విధంగా చేయాలా, నా ఇంటిని ఏ విధంగా పాడు చేయాలా అని సనుగుతున్నావు. ఆ సనుగుడికి కారణం ఏమిటో తెలుసా? నీ పాపమే.
నీ పాపమే. ఈరోజు సనుగుడు అనేది దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, అది పాపమునకు సంబంధించింది, అది సాతానుడకు సంబంధించింది. యోబు కోసము సాతానుడు దేవాది దేవుని దగ్గర సనుగుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధులను చూసి సనుగుతూ ఉన్నారు, ఈరోజు యాజకులను చూసి సనుగుతూ ఉన్నారు, ఈరోజు దేవాది దేవుని చూసి సనుగుతూ ఉన్నారు. ఏ విషయంలో సనిగారంటే ఆయన మాట్లాడుతున్నాడు, నేనే ఆహారము, హల్లెలూయా, ఆహారము. రెండవది నేనే జీవమని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేనే ఆహారము, నేనే వాక్యమై ఉన్నాను, నేనే పరిశుద్ధాత్మ దేవునై ఉన్నానని చెప్తే వీరికి నచ్చలేదు. వీరి వినడానికి చెవులు లేవు, వీరు ఆలోచించడానికి హృదయం లేదు. వెంటనే వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆహారము, ఆత్మీయ ఆహారము, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుని కోసము యేసయ్య మాట్లాడుతున్నారో వారు సనడగము ప్రారంభించారు. ఈరోజు కూడా మనం ఏమి చేస్తున్నామో తెలుసా? వాక్యం ఎంత ఎక్కువగా చెబుతూ ఉన్నారేంటి, వాక్యము ఉన్నట్టు చెబుతూ ఉన్నారేంటి, వాక్యము అన్ని ఆజ్ఞలు పాటించాలని చెప్పి ఈరోజు సనిగేవారు సంఘాలలో లేరా? ఈరోజు సంఘాలలో కనబడుతూ ఉన్నారు. ఈరోజు మనము ఏమి చేస్తున్నామో తెలుసా? మనకు నచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నాం, మనకు నచ్చని ఆజ్ఞలను పాటించడానికి కష్టమైనప్పుడు దేవాది దేవుని మీద సనుగుకుంటూ ఉన్నాం, యాజకుల మీద సనుగుకుంటూ ఉన్నాం. మొట్టమొదట దేని మీద సనుగుతూ ఉన్నారు వారేనంటే నేనే ఆహారం అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనే ఇదిగో ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆహారం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆహారము కోసము మనం సనుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు సనగవలసింది దేనికోసము నువ్వు సనగాలి తెలుసా? అయ్యో, ఆత్మీయ ఆహారం నాకు సరిపోవడం లేదే, ఆత్మీయ ఆహారం నాకు కావాలి, వాక్యము నాకు కావాలి, వాక్య ప్రత్యక్షత నాకు కావాలి, ఇదిగో బుద్ధి జ్ఞానము కావాలి, ఇదిగో జ్ఞానము నాకు కావాలని చెప్పి నువ్వు దేవాది దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. వీరు దేనికోసము సనుగుతున్నారో తెలుసా? రొట్టెల కోసము సనుగుతూ ఉన్నారు. ఈరోజు మూడవ గుంపు రొట్టెలు ఇవ్వడం లేదా? ఆయన రొట్టెలను ఆపు చేశాడు. శరీరానికి సంబంధించిన ఆహారాన్ని పక్కన పెట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండండి, తర్వాత ఇదిగో మీరు సనగకండి అని అంటే వీరు ఎందుకు సనుగుతున్నారంటే మాకు ఆత్మీయ ఆహారం అవసరం లేదు, కానీ మాకు శరీరాహారము కావాలి. ఈరోజు ఏదైనా ఫంక్షన్కి వెళితే ఈరోజు కొట్లాటలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు ఎందుకు ప్రాణాలు పోతూ ఉన్నాయి? ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెంచుకుంటూ ఉన్నారంటే శరీరకు సంబంధించిన ఆహారం కోసం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుంచి దాటారు. ఇగో ఎర్ర సముద్రంలో బాప్తిసము పొందిన తర్వాత కూడా కానానుకు నడిపించేటప్పుడు వారు సనుగుతూ ఉన్నారు. ఏమిటో తెలుసా? మోషే మీద సనుగుతూ ఉన్నారు. ఇదిగో మమ్మల్ని ఇక్కడ చంపడానికి ఎక్కడికి నువ్వు తీసుకువచ్చావా? మా కుండల నిండా మాంసం వండుకున్నాం, మా కుండల నిండా చేపలు వండుకున్నాం, మా కుండముల నిండా మాంసములు వండుకొని మేము తింటూ ఉన్నాము. ఇదిగో అదంతా మాకు దూరం చేసావు, ఇదిగో ఈ ఎడారిలో మేము చనిపోవాలని చెప్పి మోషే మీద వారు సనుగుతూ ఉన్నారు. ఈరోజు దేనికోసము సనుగుతూ ఉన్నావు? ఈరోజు సనుగుతూ ఉన్నావు, సనుగుళ్ళు ఎక్కువైపోయినాయి. ఈ రోజున నువ్వు బాధపడవలసింది ఆత్మీయ ఆహారం కోసము. హల్లెలూయా. నువ్వు శ్రమ పడవలసింది ఆత్మీయ ఆహారం కోసము, నువ్వు కష్టపడవలసింది ఆత్మీయ ఆహారం కోసము, నువ్వు దేవాతి దేవుని దగ్గరగా ఉండవలసింది ఆత్మీయ ఆహారం కోసము. అంతేకాదు, నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు మాంసం వండుకున్నారా తల్లి? మాంసం వండుకోలేదు. వారు మాంసం వండుకున్న ఫరో తిననివ్వడలేదు. ఎందుకు తెలుసా? వారు దేవాది దేవునికి మొరపెడుతున్నారు, ఇంత మట్టుకు చాలు ప్రభువా, మేము బానిసలుగా మేము ఉంటూ ఉన్నాం. ఆ మొరను ఆలకించాడు దేవాది దేవుడు. హల్లెలూయా. వారు అంటూ ఉన్నారు, నాకు మాంసం వండుకున్నాం, మాంసము తింటూ ఉన్నాం కుండల నిండా పెట్టుకొని. ఫరో తిననివ్వలేదు. ఫరో ఏమి చేశాడో తెలుసా? వారే నీరు తెచ్చుకోవాలి, వారే మట్టి పిసకాలి, మట్టిని తొక్కాలి, వారే గడ్డి తెచ్చుకోవాలి, వారే ఇటుకలను ఎండబెట్టి తయారు చేయాలి. హల్లెలూయా. వీరికి సమయం ఎక్కడుంది తల్లి? వీరికి సమయం లేదు. వీరు బానిసలో ఉన్నారు, బానిసలుగా బ్రతుకుతున్నారు. వీరు బానిసలుగా బ్రతికి ఉన్నప్పుడు దేవాతి దేవుడు ప్రార్థన ఆలకించి ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఆత్మీయ ఆహారం కోసము ప్రార్థన చేయకుండా వీరు సనుగుతూ ఉన్నారు. రెండవదిగా నీటి కోసము సనుగుతూ ఉన్నారు. వారంటూ ఉన్నారు, మా పశువులు చనిపోవాలా, మేము దాహముతో ఇక్కడ మేము చనిపోవాలని చెప్పి యెహోవా మీద వారు సనుగుతూ ఉన్నారు. ఈరోజు మనం సనుగుతూ ఉన్నామా? ఈరోజు ఏ ఆహారం మీద మనం ఆధారం చేసుకుని మనము సనుగుతూ ఉన్నాము తల్లి?
అంతేకాదు సనగడము యాజకుల మీద సనిగారు. ఒక గుంపు ఇక్కడ యోహాను సువార్తలో ఇదిగో దేవాతి దేవుని మీద సనిగినట్టు ఇదిగో మోషే మీద ఒక గుంపు సనిగారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఒకసారి తీయండి తల్లి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనము చదవండి తల్లి. 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనుల మీద సనుగుకొన్నారు. మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి చాలు తల్లి. ఎవరి మీద సనుగుకున్నారనంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కానాన్లో నడిపించేటప్పుడు అహరోనులను మోషే మీద సనుగుకున్నారు. ఎందుకయ్యా సనుగుకున్నారంటే ఇదిగో ఒక వర్గాన్ని మీరే చంపారు. ఎవరయ్యా వర్గం అంటే కోరాహు, అబిరాము, దాతానులు. వారు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? మోషేతో మాట్లాడుతున్నారు, అహరోనుతో మాట్లాడుతున్నారు. మీరే పరిశుద్ధులా? దేవాతి దేవుడు మీతోనే మాట్లాడుతాడా? ఇదిగో మీరే దేవాతి దేవునికి ఇష్టమా అని ఎందుకు మీరు హెచ్చించుకుంటూ ఉన్నారని చెప్పి ఇదిగో మోషే మీద తిరగబడడం వల్ల అది ఎవరు విన్నారంటే దేవాతి దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఈరోజు యాజకుల మీద సనుగుతూ ఉన్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ మీద సనుగుతూ ఉన్నావేమో, ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు యాజకుల మీదే నేను సనుగుతున్నావు అనుకుంటూ ఉన్నావు. కానీ అది ఎవరు కలుగు చేసుకుంటారో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు కలుగు చేసుకునే దేవుడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడుతున్నాడు. పక్కకు తప్పుకో మోషే, మీరందరూ ఈ పక్కకు వచ్చేసేయండి. కోరాహు, అబిరాము, దాతానుల కుటుంబాలు అక్కడ నిలబెట్టండి. నిలబెట్టిన తర్వాత నెరవిడిచి ప్రయాణము ఉండగానే భూమిలోనికి వెళ్ళిపోయారు. అది ఆధారము చేసుకొని మిగతా ప్రజలు సనుగుతూ ఉన్నారు. మీరు ఏ విధముగా చంపారో తెలుసా? అక్కడ చంపింది మోషే, అహరోనులు కాదు. వారి పాపమును బట్టి వారే చనిపోయారు. నోటి సనుగుడు వల్ల యెహోవా మీద సనుగుతూ ఉన్నారు, మోషే మీద సనుగుతూ ఉన్నారు, ఇదిగో అహరోనుల మీద సనుగుతూ ఉన్నారు. అది ఎవరు కలుగు చేసుకున్నారంటే దేవాతి దేవుడు కలుగు చేసుకొని ఆ సనుడు వల్ల వారికి మరణము వారికి వారే తెప్పించుకున్నారు. ఈ విధముగా చంపేరేటని చెప్పి వీరు మోషే, అహరోనుల మీద మరల రెండవసారి సనుగుతూ ఉన్నారు. సనగగా ఏమి జరిగిందయ్యా అనంటే 49వ వచనము చదవండి తల్లి. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎందుకు తెగులు వచ్చింది దేవాది దేవుని దగ్గర నుంచి అనంటే వీరు సనుగుతూ ఉన్నారు. కోరాహు, అబిరామును, దాతాలను చంపింది మీరే అని చెప్పి యాజకులు వ్యతిరేకంగా సనుగుతూ ఉన్నారు. అది మరలా ఎవరైనారంటే దేవాతి దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఈసారి ఏమి చేశారంటే దేవాతి దేవుని ఒక తెగులును పంపించగా అక్కడ ఎంతమంది చనిపోయారంటే 14,700 మంది చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? మరలా చెప్తూ ఉన్నాను. వారు వ్యభిచారము చేయలేదు, వారు దొంగతనము చేయలేదు, ఇదిగో ఎవరినో హతమార్చలేదు, ఎవరిని చంపలేదు. కానీ ఎవరి మీద సనిగారో తెలుసా? మోషే మీద, అహరోనుల మీద సనిగారు. తెగులు రావడానికి కారణము 14,700 మంది ప్లస్ కోరాహు, అబిరాము, దాతానులు 250 మంది, మొత్తము 14,950 మంది చనిపోవడానికి ఇశ్రాయేలు ప్రయాణంలో కారణం ఏమిటో తెలుసా? సనుగుడు. ఈరోజు సనుగుతూ ఉన్నావా దేవాతి దేవుని మీద? ఈరోజు సనుగుతూ ఉన్నావా? నీ సనుగుడు బట్టి నువ్వు కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నావు. నీ నోటి మాటను బట్టి నువ్వు ఆపదలు తెచ్చుకుంటూ ఉన్నావు. నీ నోటి మాటలను బట్టి నువ్వు కన్నీటిని తెచ్చుకుంటావు. ఆ కన్నీటిని ఆధారం చేసుకొని ఇదిగో యాజకుల్ని నువ్వు సనుగుతూ ఉన్నావేమో, యాజకురాల మీద సనుగుతూ ఉన్నావేమో, సంగమం మీద సనుగుతూ ఉన్నావేమో, పరిశుద్ధ విశ్వాసుల మీద, పరిశుద్ధ ఆత్మదేవుని మీద నువ్వు సనుగుతూ ఉన్నావేమో. అది ఎవరు కలుగు చేసుకుంటారో తెలుసా? దేవాతి దేవుడు కలుగు చేసుకుంటాడు. కోరాహు, అబిరాము, దాతానులు ఆ 14,950 మంది చనిపోయారు. కానీ సనగని వారు కోరాహు కుమారులు బ్రతికారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కోరాహు కుమారులు బ్రతకడానికి గల కారణం ఏమిటో తెలుసా? యాజకుల మీద సనగలేదు, దేవాతి దేవుని మీద సనగలేదు, మోషే, అహరోనుల మీద వీరు సనగలేదు. సనగలేని కారణంగా కోరాహు పాపే, కోరాహు తిరగబడిన సమూహంలోనే, తిరగబడిన గుంపులోనే ఉన్నారు. కానీ వీరు మాత్రము మోషే గుంపులో ఉన్నారు. హల్లెలూయా.
ఈరోజు ఇక్కడ 5వ గుంపు దేవాతి దేవుని మీద సనుగుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకు సనుగుతూ ఉన్నాం? ఈ రోజున శారీరక సంబంధించిన విషయం, ఆహారం విషయంలో మనము సనుగుతూ ఉన్నామా, లేదా పానీయ విషయంలో మనము సనుగుతూ ఉన్నామా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఏ విధముగా ఏ విషయాల్లో మనము సనుగుతున్నాం? 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అపోస్తలుడైన పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో ఆ సనుగుడు కోసం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు సనుగు కొనుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చదువుతాలి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించుటకే. హల్లెలూయా. ఎందుకయ్యా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో రెండవసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, వారు సనిగి సంహారకుని చేత చనిపోయారు. వారు పాపమును బట్టి వారు చనిపోయారు, వారు సనుగులు బట్టి వారు చనిపోయారు. కాబట్టి అలాంటిది మీరు సనగకుండా, సంహారకుడికి ఆధీనములోనికి వెళ్ళిపోకుండా, సంహారకుడు మీలోనికి రాకుండా ఉండాలనంటే మీరు మీ పితరులు సనిగినట్టు మీరు సనగకూడదని చెప్పి దృష్టాంతములు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సనుగుతూ ఉన్నావేమో, జాగ్రత్త. ఆయన దగ్గర ఒప్పుకో తల్లి, ఆయన దగ్గర పశ్చాత్తాపపడు. ఈరోజు నీకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, యాజకులు నీ మాట వినలేదని చెప్పి యాజకుల మీద, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట వినలేదని చెప్పి ఈ పరిశుద్ధ ఆత్మదేవుని మీద నువ్వు సనుగుకుంటూ ఉన్నావేమో, అది నీతో పోదు, నీ కుటుంబానికి చుట్టుకుంటుంది. అది నీతో పోదు, నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా రెండోసారి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. సనగకండి. సనిగితే ఎవరు వస్తారో తెలుసా? సంహారకుడు గృహంలోనికి వస్తాడు. సంహారకుడు ఎక్కడికి వస్తాడో తెలుసా? ఆత్మీయ జీవితంలోనికి వస్తాడు. సంహారకుడు ఎక్కడికి వస్తాడో తెలుసా? కుటుంబంలోనికి వచ్చి కుటుంబాన్ని పాడు చేస్తాడు. 14,950 మంది చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? సనుగుడు. ఈరోజు దేవాతి దేవుని మీద ఈ 5వ గుంపు ఏమి చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారు. ఎందుకు సనుగుతూ ఉన్నారనంటే, నేనే జీవము, నేనే ఆహారము, నేనే ఆహారమై ఉన్నాను, నేనే ఇదిగో వాక్యమై ఉన్నాను. వాక్యము ఏ విధముగా ఉన్నాను తెలుసా? సత్య స్వరూపి అయిన ఆత్మై ఉన్నానని చెప్పి వారికి బోధిస్తూ ఉంటే వారు సనగడము మొదలుపెట్టారు. ఈరోజు దేవాతి దేవుని మీద సనుగుతూ ఉన్నావా? వాక్యాన్ని మొదట నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. వీరు ఎందుకు సనుగుతున్నారంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పైనుంచి వచ్చిన ఆహారమును నేనే దేవుడునయ్యా. మీరు ప్రవక్త అనుకుంటూ ఉన్నారు. ఇదిగో కాదు, నేనే జీవాహారమునై ఉన్నాను. జీవం అనగా ఏమిటనంటే, జీవమునిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను బ్రతికించేది, నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ఆయన ఆహారమై ఉన్నది, ఆత్మీయ ఆహారమై ఉన్నది ఆయన వాక్యము. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నమ్ముతూ ఉన్నావా వాక్యాన్ని? ఈరోజు ఆత్మను పొందుకోగలుగుతూ ఉన్నావా? నువ్వు ఆత్మను పొందుకోకలేకపోతున్నావు అనంటే, నువ్వు ఆజ్ఞల ప్రకారముగా నువ్వు జీవించడం లేదు అనంటే, నువ్వేమి చేస్తూ ఉన్నావు తెలుసా? నువ్వు వాక్యం మీద సనుగుతూ ఉన్నావు, నువ్వు ఆత్మ మీద నువ్వు సనుగుతూ ఉన్నావు. 5వ గుంపు ఏమిటనంటే సనిగే గుంపు. మొట్టమొదటి గుంపు సూచక్రియలను చూసి వెంబడించే గుంపు. 2వ గుంపు ప్రవక్తని వెంబడించే గుంపు. 3వ గుంపు రొట్టె ముక్కల కోసం వెంబడించే గుంపు. 4వ గుంపు అవిశ్వాసమైన గుంపు. 5వ గుంపు సనుగుకునే గుంపు.